ఇప్పుడు అన్ని ఒక పొదరిల్లు లాగా చేసినాం. కరెంటు చక్కగా ఉండేనా కేసీఆర్ రాకముందు? కరెంటు ఉండేనా? కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా ఉండేనా? మరి మళ్ళీ ఇప్పుడు ఏం రోగం వచ్చే, ఏం బీమార్ వచ్చే? కరెంటు కాకెత్తుకొని పోయిందా? ఆనాడు 7,000 మెగావాట్లుంటే ఒక ఏడాది లోపల మంచిగా చేసి 24 గంటల కరెంట్ ఇచ్చినాం, ఒక క్షణం కూడా పోకుండా. ఎప్పుడైనా రిపేర్ అవుతుంది తప్ప, టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది తప్ప పోకపోతుండే. అంత మంచి పవర్ సప్లై చేసినాం. దాని తర్వాత యాదాద్రి, భద్రాద్రి ఇంకా చాలా కొత్త సబ్ స్టేషన్లు నిర్మాణం చేసినాం, జనరేటింగ్ స్టేషన్లు పెట్టినాం. 20,000 మెగావాట్లు తీసుకొని పోయినాం. ఏది దరిద్రులకు రాజ్యం అప్పయ్యే ముందు 20,000 మెగావాట్లు తీసుకొని పోయినాం. మరి ఏం రోగం వచ్చింది? ఏం బీమార్ వచ్చింది? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అనేక చోట్ల రైతుల పొలాలు ఎండుతున్నాయి, పేపర్లలో ఫోటోలు వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి, జనం ఏడుస్తున్నారు. ఎందుకు ఈ బాధ కలుగుతా ఉంది? ఇది ఆషామాషి వ్యవహారం కాదు, ఇది జీవన మరణ సమస్య, మన బతుకు తెరుగు సమస్య. ఓట్లు వేసేటప్పుడు నేను సిల్కలకు చెప్పినట్టు చెప్పిన, ఉల్టా పల్టా ఎటుపడతాడు వేయకుండా దెబ్బతింటారని చెప్పిన. నా మాట ఇన్నోడు ఇన్నోడు ఇన్లే. ఇప్పుడు ఏమైంది? ఏం జరుగుతుంది? ఆ రోజు నేను చెప్పిన, వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు, వీళ్ళ గుండె లోపల తడి లేదు, వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. అయిందా? అట్లే పక్క ముచ్చట. ఇక ఇవాళ